పాలమూరులో అరణమ్మ జనజాతర. ఎటు చూసిన జనమే, పాలమూరంతా కాషాయమే. అవును, మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి అరణమ్మ నామినేషన్ సందర్భంగా జనజాతర సాగింది. అడుగడుగునా కళాకారుల ఆటల పాటలు, డీజే పాటలు, జై బీజేపీ నినాదాలు, బీజేపీ జెండా రెపరెపలు, కాషాయ సైనికుల నృత్యాలతో అరణమ్మ నామినేషన్ ర్యాలీ అద్రహో అనిపించింది. అరణమ్మ కామెంట్స్. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఇవాళ బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశాను. మీ ఆడపడుచుని ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ఇవాళ ఎవరిని అడిగినా ఒకటే మాట, ఈ ఓటు మోడీకి అంటున్నారు. ఇవి రాష్ట్రం కోసం జరిగే ఎన్నికలు కాదు, దేశం కోసం జరిగే ఎన్నికలు. ఈ దేశానికి ప్రధానిని నిర్ణయించే ఎన్నికలు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పాలనతో పాలమూరు ప్రజలు ఇప్పటికే విసిగిపోయారు. ఇక్కడి నుండి గెలిచిన వాళ్ళంతా ఈ ప్రాంతానికి చేసింది ఏమీ లేదు. అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్నది మోడీ. పాలమూరు యూనివర్సిటీకి 100 కోట్లు ఇచ్చింది మోడీ. ఇక్కడ హైవేలు నిర్మించింది మోడీ. కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్స్ వచ్చిందంటే అది కూడా మోడీ చలవే. అంతేకాదు ఈ దేశంలో అన్ని వర్గాల అభ్యున్నతికి బాటుపడుతుంది మోడీనే. 6 గ్యారెంటీలు అమలు చేయనోళ్ళు కూడా ఇక్కడొచ్చి కోతలు కోస్తున్నారు. ఆయన అంటే ఇక్కడ రైల్వే మార్గాలు, ఫ్యాక్టరీలు తెస్తాడట. కేంద్రం నుంచి నిధులు రాకుండా సీఎం రేవంత్ ఎలా పూర్తి చేస్తావు? అరణమ్మ జిల్లా అభివృద్ధి కోసం చాలా చేసింది. అయినా నా ఎదుగుదల చూసి ఓర్వలేకపోతున్నారు. కాంగ్రెస్ వాళ్ళకి ఓటమి భయం పట్టుకుంది. నన్ను ఓడగొడతారంట, కుట్రలు చేస్తున్నారంట అంటున్నారు. కుట్రలు పన్నుతున్నది నేను కాదు, మీరు. అరణమ్మకి ప్రజాదరణ ఉండొద్దు, గెలవద్దు అని మీరు కుట్రలు చేస్తున్నారు. మీరు మాట్లాడే నీచపు మాటలు, వ్యక్తిగత దూషణలు ప్రజలు గమనిస్తున్నారు. కాంగ్రెస్ మోసాలు ఇలాంటి పిచ్చికూతలకి ప్రజలే సమాధానం చెప్తారు. అయినా పాలమూరు ప్రజల కోసం వారిచ్చే ఆశీర్వాదాలతో నేను ముందుకు సాగుతూనే ఉంటాను. ఈసారి ప్రజలు నన్ను నమ్మి గెలిపిస్తే పాలమూరులో ప్రజల రుణం తీర్చుకుంటాను. ప్రజాసేవలో నా వంతు కృషి చేస్తాను. ఇది అరణమ్మ హామీ, మోదీ గ్యారంటీ. అరణమ్మకి అడుగడుగునా నీరాజనాలు. ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా మహబూబ్ నగర్ కాషాయం అయ్యింది. 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి అశేషంగా వేలాదిగా తరలివచ్చిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు, వ్యాపారులు, స్థానికులు, అభిమానులు అరణమ్మ నామినేషన్ ర్యాలీలో అడుగడుగునా నీరాజనాలు పలికారు. దారి పొడవునా పూలవర్షం కురిపిస్తూ అరణమ్మపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఆకట్టుకున్న కళాకారుల ఆటపాటలు. అరణమ్మ నామినేషన్ ర్యాలీలో కళాకారుల ఆటపాటలు స్పెషల్ అట్రాక్షన్గా నిలిచాయి. ముఖ్యంగా గిరిజనుల సాంప్రదాయ నృత్యాలు, ఒగ్గు కళాకారుల ఆటపాటలు, పంజాబీ డోలు కళాకారుల విన్యాసాలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి.